ఇక దేశంలో బంగారం రేట్లు అయితే ఆకాశాన్ని అందకుండా పెరుగుతున్నాయి. మినిమం 1,50,000 అయినాయి. ఇట్లా బంగారం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దొంగలు కూడా ఎక్కువనే అవుతుర్రట. ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే అంతర్రాష్ట్ర ముఠా దొంగలు వచ్చి మాకా వేసినట్టు తెలుస్తుంది. మరి హైదరాబాద్ లో మొత్తం మీద ఏదేమైనప్పటికీ బంగారం ఉన్నోళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇక బంగారం మాకే ఉంది కాదని చెప్పి ఇక మెడల ఇట్లా గొలుసులు వేసుకొని ఇట్లా తిరగకుర్రి, ఇబ్బంది పడకుర్రి. ఒత్తురట డైరెక్ట్ కడిగెత్తురట తీసుకోబోతురట. ఇంకా ఎక్కువ ఏమన్నా వాళ్ళని బెదిరియాలని చూస్తే కత్తుతో కోసేస్తురట డైరెక్ట్ మెడక. జర ఆలోచించి బంగారము విచ్చలవిడి వేసుకోకుర్రి, బయట తిరగకుర్రి. అసలే 1,60,000 దాటింది బంగారం. అదని ఆసరా చూసుకొని అజ్జెత్తురట. జాగ్రత్త ఉండుర్రి. బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు. హైదరాబాద్ సిటీలో మాకం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు. ఒంటరి మహిళలే టార్గెట్ గా రెక్కి పట్టపగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లేదు. చోరీ చేసిన నంబర్ ప్లేట్ లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరు చిక్కలేరు. బాధితుల ఆభరణాలు రికార్డు కావాలేదట. మొత్తం మీద ఏదేమైనప్పటికీ నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద అత్తురట. ఆ నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద వస్తే వాడు తీసుకొని పోయినా కానీ దొరుకుతలేడు. ఒకవేళ దొరికితే వాడిని అన్ని ఏదైనా చేసి రికవరీ చేద్దామన్నా అట్లా కూడా అవుతలేదట. ఇక బంగారం వేసుకొని బయట తిరిగే ఒంటరి మహిళలైనా ఎవరైనా సరే జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇక కొంతమంది ఒకరిని అవమానించే పరంగా బంగారం మాకే ఉందని చెప్పి కొంతమంది వేసుకొని తిరుగుతారు. వాళ్ళకు ముందుగానే చెప్తున్నా ముచ్చట్లు. ఎందుకంటే ఇక మీరు ఒంటరిగా అయిన సందులలో అయినా రోడ్ల పని పోయిర్రు అనుకో, మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన సర్రాల బండి మీద వస్తారు, కడి వేసుకుంటారు. నువ్వు ఆవు అని ఊరనికి పోతే ఆయన గొంతు కోసి సపడకపోతురట. జర జాగ్రత్తగా ఉంటుర్రి. ఇక బంగారం మాకే ఉంది కదా అని చెప్పి వేసుకొని అయితే విచ్చల విడిగా బయటకైతే పోకుర్రి. ఆడోళ్ళు అమ్మలక్కలు జర ముందే చెప్తున్నా, జాగ్రత్త ఇనుర్రి.